మమ్మీ దేవునితో తిన్నాళ్ళకి వచ్చాను లెక్కలేదు కాపాడా కాపాడా. ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాను. సో ఇంకా నేను మా ఫ్రెండ్ వచ్చి ఇవాళ రథోత్సవం కాబట్టి దేవునికొండ దగ్గరలో ఉన్న రథోత్సవానికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక చూస్తే జనాలు కుప్పలతో ఉన్నారు. ఇంకా ఇక్కడ గుడికాడికి వచ్చాక ఇక్కడ ఎవరికి ఏం కాకూడదని పోలీసులు కూడా వచ్చారు. లోపలికి వెళ్ళాక జనాలను చూసి నాకు మా ఫ్రెండ్కి ఒక కేజీ ఐడియా వచ్చింది. నేనేం చేస్తాను ఒకసారి మీరే చూడండి. కేజీ 10 ఎర్రగడ్డలే కేజీ 10. మమ్మీ దేవునితో తిన్నాళ్ళకి వచ్చాను లెక్కలేదు కాపాడా కాపాడా. హలో బచ్చే లవ్ యూ బచ్చే. ఇంకా అలా కొంచెం తర్వాత మా ఫ్రెండ్ గానికి ఆకలేసింది వెళ్ళి తిందామన్నాడు. సర్లే అని నేను మా ఫ్రెండ్ తినడానికి వెళ్ళాం. ఇక్కడికి వచ్చి చూస్తే జనాలు ఒక ఊరికి ఉన్నారు. సర్లేని ఇక్కడ వద్దని ఇంకా వేసోడు వెళ్తే అక్కడ కూడా అట్నే ఉన్నారు. ఇంకా ఏదైతే అదేందని చెప్పి నేను మా ఫ్రెండ్ లైన్లో దొరికాం. ఇంకా ఎలాగోలా లాస్ట్కి అన్నం తినేసాం. ఒకసారి నా కాలు చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో. లాస్ట్లో నా కాలు ఎట్టుంటే చూడండి. ఎందుకంటే ఇప్పుడు రథం లాగడానికి వెళ్తున్నాం. అక్కడైతే రథం లాగేటప్పుడు అబ్బా తట్టుకోలేము. ఎట్టుంటా అంటే అట్ట ఘోరంగా ఉంటుంది, తొక్కుతూనే ఉంటారు. ఇంకా నేను మా ఫ్రెండ్ రథం దగ్గరకు వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక చూస్తే రథాన్ని రెడీ చేస్తున్నారు. అందరూ అయితే మంచి ఊపుతూ ఉండరు. ఎందుకంటే రథం లాగాలనుకుంటున్నాను అందరూ. ఈ సంవత్సరం నేను కూడా రథం లాగాలనుకున్నాను. పోయినసారి అయితే ఒకసారి సగం వరకు లాగాను. ఈసారి మొత్తం అంత అయిపోయిన వరకు లాగాలి, లాస్ట్ వరకు ఉండాలనుకున్నాను. ఎలాగో రథం లాగడం స్టార్ట్ అయింది. నేను కూడా కొంచెంసేపు రథం లాగాను. ఇంకా రథం వెనకాల అయితే ఏవో పెద్ద పెద్ద దుమ్మలు కట్టెలు పెట్టి తొక్కుతున్నారు. ఎందుకంటే ముందుకు కదలాలి రథం, అందుకోసం తొక్కేస్తున్నారు. ఇక్కడ కాళ్ళు అయితే తొక్కేస్తారు. మధ్యలో జనాలకి దాహంగా ఉంటే అందరూ చాలామంది నీళ్లు, మజ్జి ప్యాకెట్లు, లస్సీ ప్యాకెట్లు ఇచ్చారు. నిజంగా చాలా గ్రేట్ ఇది. దారిలో ఎవరికి ఏ కష్టం రాకుండా ఏం కాకుండా బాగా చూసుకున్నారు. ఒక్కొక్కరికి దాహం లేకుండా నీళ్లు కూడా ఇచ్చారు మధ్యలో. ఇంకా అలా కొంచెం తర్వాత రథం లాడడం అయిపోయింది. రథం లాడడం అయిపోయాక అందరం కలిసి దేవుని దండం పెట్టుకున్నాం. ఇంకా దేవుణ్ణి కిందికి దించి రెడీ చేస్తున్నారు. కిందికి దింపుతారు దేవుని. ఇప్పుడు బాగా దేవుని కింద చూసాక నిజంగా చాలా ఒక వైబ్ వచ్చింది, తెలియని వైబ్ వచ్చింది ఒంట్లో. అందరికీ ఒక్కొక్కరు గూస్బంప్ వచ్చేసాయి. నాకైతే నిజంగా గూస్బంప్ వచ్చాయి. ఇంకా అలా రథం రావడం ఎంత రథోత్సవం కూడా అయిపోయింది. నేను మా ఫ్రెండ్ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. నీకు స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు నా కాలు ఎట్టుంటుందని. ఒకసారి చూడండి స్టార్టింగ్లో ఎప్పుడుందో ఇప్పుడు ఎట్టుందో. అస్సలు మామూలుగా లేదు, తొక్కేశారు కలకల అని. ఈరోజు అయితే నిజంగా గాయస్ రథోత్సవం సూపర్గా జరిగింది. నేను ఖచ్చితంగా మొత్తం లాగేంత వరకు ఉండాలనుకున్నాను రథంని. ఖచ్చితంగా ఈరోజు మొత్తం లాగాను, మొత్తం లాస్ట్ వరకు ఉన్నాను. నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఉంటా గైస్, ఇవాళకి ఇంతే, బాయ్.